ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా 3వ రోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో, సంస్థల అధినేతలతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు దావోస్ ప్రామినేటెడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ సెంటర్ హైదరాబాద్ లో నెలకొల్పాలని, దీంతో భాగ్యనగర రూపురేఖలు మారిపోయాననే విషయాన్ని బిల్ గేట్స్ కు బాబు గుర్తు చేశారని అంటున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ కోరినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏపీలో ఏర్పాట్లు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ సమయంలో తమ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పిన లోకేష్, ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ సర్కార్ తో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను కోరారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీనే గేట్ వేగా నిలపాలని అడిగారు. అదే విధంగా ఏపీలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డాష్ బోర్డుల తరహాల సామాజిక వ్యవస్థాపకతో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించాలని, మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలు అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజనరీ లీడర్ చంద్రబాబును చాలా కాలం తర్వాత కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారని తెలుస్తోంది. ఏది ఏమైనా దావోస్ పర్యటనలో చంద్రబాబు నేతృత్వంలో లోకేష్ దూకుడుతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు బిల్ గేట్స్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ఫోటోను షేర్ చేస్తూ, నాడు 1995లో ఐటీ, నేడు 2025లో ఏఐ బిల్ గేట్స్ తో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.